ప్రభా నన్ను క్షమించుము, పాపుల ప్రధానుడను పరిశుద్ధుల అల్పుడను నీ సేవకుడు ఎంతో రహస్యముగా నీ మాటలు బోధించాడు. కించపరచలను, హేళన చేయాలను, అవమానపరచాలని కాదు, కానీ కేవలము వాక్యం మనుషుల హృదయంలో గుచ్చుకుంటే ఆశీర్వాదకరంగా ఉంటారని, అలాంటి నిఖర్చైన బోధ, అలాంటి నిఖర్చైన సేవ, నిఖర్చైన పరిచయం నేను కూడా చేయగలుగుతా. నీ శక్తి, నీ ధైర్యము, నీ బలము, నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి బలపరిచి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకుంటున్నారా? వందనాలు చెప్పుకోండి ఒకరికొకరు. సరే, చిన్న పాట పాడదాము, చాలా టైం అవుతుంది. చిన్న పాట 11వ పాట పాడుకుందాం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిప్పుడు. ఆరాధన గీతంలో 11వ పాట పాడుకుందాము. ఆరాధన గీతంలో 11వ పాట. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిప్పుడు. స్తోత్రింతుము నిన్ను సత్యం బేసగించి ఆత్మతో నిప్పుడు. పరిశుద్ధాలంకారములతో, పరిశుద్ధాలంకారములతో దర్శించేదము. శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిప్పుడు. ధవళవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపి అనబడువాడ. ధవళవర్ణుడ సత్యరూపి అనబడువాడ. నన్ను రక్షించిన రక్షకుండా, నన్ను రక్షించిన రక్షకుండా, నాదనీకే శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిప్పుడు. శ్రేష్ఠ ఈవుల నీచినందున, శ్రేష్ఠ ఈవుల ఓట నీవే. శ్రేష్ఠ ఈవుల నీచి, శ్రేష్ఠ ఈవుల ఓట నీవే. త్రిత్వమయ్యే కత్వమైన, త్రిత్వమయ్యే కత్వమైన త్రియేక దేవా శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను. అందరూ చప్పట్లో. పాపి మిత్రుడ పాపనాశుడ పరమవాసుడ ప్రేమ పూర్ణుడ. పాపి మిత్రుడ పాపనా పరమవాసుడ ప్రేమ వ్యోమపీఠుడ స్వర్గ పూజ్యుడ. స్వర్గ పూజ్యుడ పరిశుద్ధాంగుడ. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిప్పుడు. సంగమున
రాజా నీకే నమస్కారములు సంగమునకు శిరస్సు రాజా నీకే నమస్కారములు ముఖ్యము ఘనం మూలరాయి ముఖ్యము ఘనం మూలరాయి కోట కలది శరణం శరణం స్తోత్రించము నిన్ను మాద తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు నీదు సేవకులా పునాదిది జ్ఞానమునకు మించిన తెలివి నీదు సేవకులా పునాదిది జ్ఞానమునకు మించిన అందముఘన కొడుకొనచు అందముఘన కొడుకొనచు వేడెదాము శరణం శరణం స్తోత్రించము నిన్ను మాద తండ్రి సత్యముతో ఆత్మతో రాజా నీకే స్తుతి స్తోత్రములు. అందరూ నిలబడదాం. నీతం దయచేసి మంగళ ధ్వనులు రాజా నీకే స్తుతి స్తోత్రములు గీతముల మంగళం శుభము 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 నిత్యము శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ స్తోత్రించము నిన్ను మాద తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు పరిశుద్ధాలంకారములతో పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం స్తోత్రించం నిన్ను మాద తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. జయం గల దేవాన్ని ఘనమైన పాదములు కొందములు నీ సహాయం మాకు దయచేయండి. పరిశుద్ధ అలంకారములతో దర్శించే శరణము స్తుతి ఆరాధన మాకు దయచేసి బలపరచుము. గీతముల మంగళ ధ్వనులు నీకు నిన్ను స్తుతుల మీద ఆసీనుడిగా చేసే ఈ కార్యక్రమము మేము చేస్తున్నాము. ఆత్మతో సత్యముతో చేయగలిగే భాగ్యము దయచేయండి. ఇంతవరకు జరిగిన ఆరాధన క్రమంకై వందనములు. తదుపరి కార్యక్రమంలో కొన్ని సన్నిధి కాపుదలు నాతో మాతో ఉంచి నాతో మాతో మీరు మాట్లాడము. వాక్యం వినగలిగే చెవులు గ్రహించగలిగే అందరికీ మీరు దయచేసి నన్ను పూర్తిగా నిసులు చోట్ల మరుగుపరిచి నిశ్చితమైన కరెంట్ కూడా మాకు దయచేయమని లైవ్లో మా చిరపాలన సంఘం వింటా ఉన్నారు. వాక్యం వారికి కూడా వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయం దయచేసి నిద్రమతుల దక్షిణ స్వభావం తీసివేయమని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం పరమ తండ్రి ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని వాక్యము చూసుకుందాము. మనందరము లేఖన భాగంలో చదివిన భాగము దానియేలు రాసిన గ్రంథము 10వ అధ్యాయము. దానియేలు రాసిన గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి. దానియేలు 10:1 చదవండి. మైక్లో చదవండి. పారసీక రాజగు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తషజరు అను దానియేలునకును ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే.
దానియేలు దానిని గ్రహించెను. ఆ దర్శనముల అతనికి తెలిసిన దాయను. ఆ దినముల యందు దానియేలు నేను 3 వారములు దుఃఖప్రాప్తుడై 3 వారములు గడిచిన వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక యుంటిని. చదవండి. మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోట్లోనికి రాలేదు, స్నానాభిషేకములు చేసుకొనలేదు. మొదటి నెల 20 నేను హిద్దెకేలకును గొప్ప నదీ తీరమునుంటిని. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకునే ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారము నడికట్టు కట్టుకొని. సరిపోతుందండి. దానియేలు గ్రంథంలో మనకు 2 కథలు అందరికీ తెలుసు. దానియేలు అనగా మనకు గుర్తొచ్చేది ఏంటి? సింహం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలుగా మనకు గుర్తొచ్చేది అగ్నిగుండం. ఈ 2 కథలు దాదాపుగా క్రైస్తవ ప్రపంచంలో పెద్దలకే కాదు, సండే స్కూల్ వారికి కూడా పరిచయమైన మాటలు. అయితే దేవుని వాక్యము మనము ఇక్కడ దానియేలు గ్రంథము ప్రకటన గ్రంథమునకు నీడలాంటిది. ప్రకటన గ్రంథంలో జరగబోయే విషయములు యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత తెలుపబడితే, దానియేలు గ్రంథములోని విషయములు యేసు ప్రభు వారి భూలోకమునకు రాకముందే తెలుపబడి రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం యొక్క నీడ ఛాయ దానియేలు గ్రంథము. ఇప్పుడు దానియేలుకు ఒక దర్శనం వచ్చింది. దర్శనం వచ్చినప్పుడు దానియేలు ప్రార్థన విధానం ఎన్నిసార్లు చేసేవాడు? 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దానియేలు ప్రార్థన చేసాడు. దానియేలు మొదటిసారి ప్రార్థన చేశాడు, 2వసారి ప్రార్థన చేశాడు, 3వసారి ప్రార్థన చేశాడు. కానీ జవాబు ఏమీ దానియేలుకి రాలేదు. కనుక దానియేలు ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం లోతుకి వెళ్దాము. 2వ వచనం చదవండి. ఆ దినముల యందు దానియేలు నేను చదవండి. నేను 3 వారములు దుఃఖప్రాప్తుడై 3 వారములు గడిచి వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక యుంటిని. దానియేలు ప్రార్థనలోని పటిష్టత పెంచుకుంటూ పోతా ఉన్నాడు. 3 వారములంటే 7 మూళ్ళు 21 రోజు ఎలా ఉన్నాడంట? ఆహారము కానీ ద్రాక్షరసము కానీ నోటికి రాలేదు. స్నానాభిషేకములు అంటే స్నానం చేయలేదు, తల స్నానం కూడా చేయలేదు. అభిషేక స్నానం అంటే తల మేంచి పోసేది. నూనె పోయినవ్వండి, నీళ్లు పోయినవ్వండి, పాలు పోయినవ్వండి, తల మేంచి పోస్తే ఏమంటారు? అభిషేకం అంటారు. ఇక్కడ స్నానాభిషేకం అంటే తల స్నానము కూడా నేను 7-3-21 అంటే ఖచ్చితంగా ఇప్పుడు అందరూ నేను దాదాపుగా ప్రతిరోజు తల స్నానం చేస్తా. కొంతమంది ఖచ్చితంగా ఎలాంటి స్నానం చేసి బద్దకించే వాళ్ళైనా వారానికి ఒక్కసారైనా తల స్నానము చేస్తారు. ఇప్పుడు దానియేలు 3 వారముల నుంచి తల స్నానము కూడా చేయలేదు. బాగుంది దేవుడు అనుకుంటారు బద్దకస్తులు కదా. కనుక స్నానాభిషేకం గురించి ఏం చెప్తా ఉన్నాడంటే దాని మీద ఇంట్రెస్ట్ లేదు. చూడండి, కొన్నిసార్లు మనకు నిద్ర రాకపోతే అర్ధరాత్రి అయినా వెళ్ళి స్నానము చేస్తాం. చెమట ఎక్కిపోయిందండి, ఆ జిడ్డుకి చెమటకి చిరాకు పెట్టి మనశ్శాంతిగా లేక, స్నానం అనేది భౌతిక సంబంధమైంది కాదు,
భౌతిక సంబంధమైన శుభ్రత ఒకటైతే, రెండోది మనస్సులోనూ కూడా దాని కంట్రోల్ ఉంటుంది. స్నానము చేసి ఏదైనా పని దగ్గర కూర్చుంటే పని చేయాలనిపిస్తుంది. స్నానము చేయకుండా కొన్ని ఆలోచించేవి కానీ కొన్ని శ్రద్ధ పెట్టి చేసే పనులు చేయాలనుకుంటే చిరాగ్గా ఉంటుంది. కనుక దానియేలు ఏమన్నాడంటే, దానియేలు స్నానానికి, అన్నానికి, నీళ్ళకి, తాగడానికి ఏమీ దూరస్తుడు కాదు, దానికి వ్యతిరేకి కాదు. కానీ ఈ దర్శనము దేవుని ద్వారా అతనికి కలిగినప్పుడు వాటి మీద దృష్టి లేదు. శరీర సంబంధముగా చచ్చిపోయి ఉన్నాడు. ఎవరు? దానియేలు. బైబిల్లో ఉపవాసములు ఎక్కువగా చేసిన వాళ్ళు మొట్టమొదటి వాడు ఎవరు చెప్పండి? మోషే. 40 దినములు అన్నపానము లేక, నిద్రాహారాలు లేక సినాయి పర్వతం మీద ఉన్నవాడు. తర్వాత నెహెమ్యా కూడా ఉపవాస ప్రార్థన చేశాడు. ఎన్ని దినములని లేదు, కొన్ని దినములను ఉంది, దానికి లెక్క లేదు. తర్వాత దానియేలు కూడా 21 దినములు అన్నపానములు, స్నానము కూడా లేకుండా ఉపవాసముని ప్రార్థన చేస్తా ఉన్నాడు. నూతన నిబంధనలోనికి వస్తే సాక్షాత్ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 దినముల ఉపవాసముని ప్రార్థన చేశారు. అంటే వీరు ఉపవాసమునకు ఇన్నే దినములు చేయాలని ఎక్కడ రూల్ ఏమీ లేదు. చేసిన వారి ధన్యులని, చేయని వారి ధన్యులు కాదని కానీ లేదు. కానీ ఉపవాసం మనము చేస్తున్నామంటే ఉపవాసం యొక్క అర్థం ఏంటో ఇక్కడ దానియేలు చెప్తా ఉన్నాడు. ఉపవాసం 21 దినముల వరకు ఎందుకు చేశాడంటే, ఇప్పుడు 5వ వచనం మనం చూద్దాము. నేను కనులెత్తి చూడగా నారబట్ట ధరించుకున్న ఒకడు ఆయనకి కనబడెను. అతను నడుమున మేలిమి బంగారము నడికట్టున కట్టుకొని ఉండెను. సరిపోతుందండి. 21 దినము గడిచేసరికి ఇప్పుడు దేవుడు తన దూతని దానియేలు దగ్గరికి పంపించాడు. అంటే జవాబు వచ్చే వరకు ఉపవాస ప్రార్థన చేయాలని. సంవత్సరం అంతా చేసినది జవాబు రాకపోతే 2 సంవత్సరాలనే చేయాలి ఉపవాస ప్రార్థన. దానియేలుకు ఉద్దేశం అది. దానియేలు ఒకరోజు చేస్తుంటాడు, జవాబు రాలేదు. 2 రోజులు చేస్తుంటాడు, జవాబు రాలేదు. 3 రోజులు చేస్తుంటాడు, జవాబు రాలేదు. 10 రోజులు అయిపోయింది, జవాబు రాలేదు. 20 రోజులు అయిపోయింది, జవాబు రాలేదు. 21వ దినమున జవాబు వచ్చింది. ప్రార్థన కొన్నిసార్లు మనం చేస్తాము, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా ఆశీర్వదించు, ప్రభువా ఈ పని అయిపోవాలి. బయటికి వెళ్ళేసరికి పని అయిపోవాలనుకుంటాం. అంటే కొన్నిసార్లు దేవుడు జవాబు వెంటనే ఇస్తాడు. కొన్నిసార్లు దేవుని యొక్క జవాబు ఎప్పుడు వరకు ఉంటుందంటే మనం విరిగి నలిగి అంతవరకు జవాబు రాదు. దానియేలు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, దానియేలు ఈ యొక్క కోటలో ఉండి, ఎక్కడున్నాడు దానియేలు? బబులోను దేశములో ఉన్నాడు. బబులోను దేశములోని మనము బబులోనులోని దానియేలు ఎలాంటి వాడంట? దానియేలు ఎలాంటి వాడు చూద్దాం. మొదటి అధ్యాయము 3వ వచనం చదవండి. రాజు అష్పెనాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్య ప్రావీణ్యమును, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానమును తెలిసిన వారే. తత్వం అంటే ఫిలాసఫీ ఇన్ డాక్టరేట్. ఫిలాసఫీ ఇన్ డాక్టరేట్ అంటే డాక్టర్ అంటే ఎంబీబీఎస్ అనుకుంటాం మనం కదా. డాక్టర్ అంటే ఎంబీబీఎస్ అనుకుంటాం. ఎంబీబీఎస్ చదివిన డాక్టరు రోగులకి వైద్యము చేస్తాడు. తత్వజ్ఞానము పిహెచ్డి, ఫిలాసఫీ ఇన్ డాక్టరేట్ అంటారు వాళ్ళు. ఈ తత్వజ్ఞానం అంటే డాక్టరేట్. మనకు బాగా పరిచయస్తులో ఈ యొక్క దేశమునకు రాజ్యాంగం రాసిన అంబేద్కర్కి ఏమంటారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే వైద్యులకి వైద్యం చేసే డాక్టర్ కదా ఆయన.
డాక్టర్ అంటే ఫిలాసఫీ, తత్వజ్ఞానము కలిగినటువంటి వారు. అలాంటి వారిలోని మనకి ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీ రామారావు గారు కూడా డాక్టర్ ఎన్టీఆర్. అంటే ఆయన రోగులకి వైద్యము చేసే డాక్టర్ కాదు, తత్వజ్ఞానమును ఆ విద్యను అభ్యసించేవారు పిహెచ్డి అని పెడతారు. ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా డాక్టర్, కానీ ఆయనకి రోగులకు వైద్యం చేసే డాక్టర్, ఫిలాసఫీ కాదు. ఈ తత్వజ్ఞానము ఈ దినముల్లోని, ఈ రోజుల్లోని మనకి రాజ్యాంగం రాసిన వారు, ముఖ్యమంత్రులు కొంతమంది డాక్టరేట్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచిదే. ఇలాంటి తత్వజ్ఞానము ఆ దినముల్లోని కంప్యూటర్ సైన్స్ లేని రోజుల్లో, ఇలాంటి పుస్తకములు పరిజ్ఞానము లేని దినముల్లోని తాళపత్ర గ్రంథాలు అంటే ఏంటి, తాటాకుల మీద అక్షరాలు రాసేవారు, ఇప్పుడు పేపర్ మీద రాస్తున్నాం. అలాంటి రోజుల్లో వీళ్ళు తత్వజ్ఞానము కలిగి ఉన్నారంటే ఎవరు? ఇశ్రాయేలు దేశములోని, యోధా దేశములోని దానియేలు, షడ్రకు, మేషక్, అబేద్నెగోలోని ఆ రోజులోని డాక్టరేట్లు సంపాదించారు. ఇప్పుడు అంత మంచి విద్యను అభ్యసించి వాళ్ళు ఏమి లేదంట ఏమైంది అక్కడ వారికి ఏమి లేదంటే లోపము లేని సౌందర్యము. వాళ్ళకి ఎలాగుందంట? లోపము లేని సౌందర్యము. అందరికీ ఏదో ఒక వంక ఉంటుందా? ఎంత అందగాడికైనా, ఎంత అందగత్తుకైనా ఏదో ఒక చిన్న వంక ఉంటుంది. కానీ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎలాగున్నారంటే లోపము లేని సౌందర్యము. రెండవదిగా వాళ్ళకున్నది ఏంటంటే తత్వజ్ఞానము, ప్రావీణ్యము, జ్ఞానము కలిగిన వారు. అలాంటి వారికి నీ రాజుగారు ఏం చేశారంటే వీళ్ళందరూ నాకు కావాలి. వాళ్ళు ఎలాగొచ్చారు? ఇతర దేశానికి వీసా మీద వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళలేదు వాళ్ళు. ఇతర దేశములకు పాస్పోర్ట్ తీసుకుని ఫ్లైట్ వాడెక్కో ప్రయాణం చేసి వెళ్ళిన వారు కాదు. ఆ ఇశ్రాయేలు దేశము యోధా జనాంగం యుద్ధంలో ఓడిపోయింది కనుక, ఓడిపోయిన వారు బానిసలుగా చెరగొని పోతే వీళ్ళు ఇతర మనుషుల వలె బిత్తర చూపులు చూడలేదు. ఎవరు? దానియేలు, షడ్రకు, మేషకు. ఎవరైనా పట్టుకుంటే ఏం చేస్తాము? ఎంత పొగరోడైనా, ఎంత తలక మాసం, ఎంత మేసాలు వంగినాడైనా ఆ సెంటర్లోకి వెళ్ళి పోలీసుడు ఆపాడు అనుకోండి, ఏం చేస్తాడు? దండలు కడతాడు. ఎందుకంటే లైసెన్స్ ఉండదు, హెల్మెట్ ఉండదు కదా, లేకపోతే ఏదో ఒకటి పొల్యూషన్ ఉండదు కనుక దండలు కడతాడు. అంటే విధేయుడనా? భయము. అయ్యో నేను పోలీసుకి దొరికాను, ఇప్పుడు లైసెన్స్ అడుగుతాడు, లేకపోతే పొల్యూషన్ అడుగుతాడు, లేకపోతే ఇన్సూరెన్స్ అడుగుతాడు. భయము చేత వాళ్ళ ముందు దండలు కట్టి నిలబడతారు. కనుక అన్ని ఉన్నవాడు భయపడతాడు పోలీసు వారి ముందు. మీకేం కావాలి ఇవ్వండి, తీసుకోండి, చూసుకోండి, అయిపోయిందా, వెళ్ళొచ్చా అని కొంచెం పొగర్రగా, కొంచెం నిక్కర్చిగా మాట్లాడతాడు. ఇప్పుడు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలని ప్రతి గుణలక్షణం ఉంది. చదువుకి చదువు ఉంది, అందానికి అందం ఉంది, సౌందర్యానికి సౌందర్యం ఉంది, తత్వజ్ఞానం ఉంది. కనుక భయపడలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఈ చదువుతో పాటు భౌతిక సంబంధమైన ఈ ఆశీర్వాదంతో పాటు భౌతిక సంబంధమైన జ్ఞానముతో పాటు దేవుని జ్ఞానము కూడా కలిగి ఉన్నారు. కనుక ఇలాంటి తత్వవేత్త, ఒక డాక్టరేట్ చదివిన వాడు 21 దినములు ఉపవాసం ఉంటున్నాడు. ఎన్ని రోజులు ఉండగలం మన ఉపవాసం? ఒక పూటే సరిగా ఉండలేము. మొన్న ఇస్రాయల్ గారు ఇందరు భోజనం చేసినప్పుడు ఇవాళ టిఫిన్ పెట్టకూడదు అనుకున్నానండి. ఉపవాసం అంటే ఉపవాసం నిజమే అలాగే చేయవలసింది కదా అనుకున్నాను కదా. ఉపవాసం అంటే మనం రైస్ తినట్లేదు అంతే, ఓన్లీ బియ్యం మానేస్తున్నాం. బియ్యంతో ఉడికించిన అన్నం మానేసి దానికి బదులు 6 గారెలు 7 పెసరట్లు తినేస్తే ఉపవాసం సంపూర్తిగా అయిపోయింది. మనల్ని అందరూ శ్రమ పడతా ఉంటారు శనివారం ఉపవాస ప్రార్థనకి, కరెంట్ లేదు రుబ్బుకోవడానికి. ఎందుకంటే ఉపవాసం అండి. అంటే మనం ఫుడ్ మార్చినందున ఉపవాసము కాదు, మనము దేవుని సన్నిధిలో ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాణ్ణే నేను దృష్టించుతాను. ఉపవాసం లేక చేయాలి. దానియేలు చేసిన ఉపవాసంలో నీళ్లు తాగలేదు. మా నాయన కూడా ఉపవాసం చేసేవాళ్ళు. మా నాయన ఒక్కొక్కసారి కఠినమైన ఉపవాసం చేసేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఒక్కొక్కసారి మోకరిస్తే దేవుడు మాట్లాడే వరకు ఆయన లేచేవారు కాదు. రెండవది ఆయన ఒంటిని కూడా పోరు.
ఒకవేళ నిజంగా మోషన్ అర్జెంట్ ప్రభా నీకు మోషన్ అర్జెంట్ అవుతుంది, అయినా సరే నేను మోషన్కి వెళ్ళను, నేను నీళ్ళు తాగను, వండిలకు పోను, మోషన్కి వెళ్ళను, నువ్వు మాట్లాడే వరకు అంటే పట్టుబడితే దేవుడు సాయంకాలం అయ్యేసరికి దేవుడు ఆయన దర్శనం ఆయనకి ఇచ్చేవాడు. కఠినమైన ఉపవాసము. దానియేలు 21 దినముల ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దానియేలుకు ఒక దర్శనం కలుగుతుంది. ఏంటంటే 6వ వచనము, అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కనులు జ్వాలము మయమైన దీపములను, అతని భుజములు పాదములను తలతల్లాడు ఇత్తడిని పోలి ఉండెను, అతని మాటల ధ్వని నర సమూహమున కంఠ ధ్వని వలె ఉండెను. అతని మాట ఎలాగున్నాయంట? నర సమూహపు కంఠ ధ్వని. అంటే మనుషులు ఎక్కువ మంది కలిసి ఒకేసారి ఎప్పుడు అంటారు చెప్పండి? ఒకేసారి అందరూ ఒకే మాట మాట్లాడగలమా చెప్పండి? మాట్లాడలేం. కానీ ఒక్కసారి మనము మాట్లాడవచ్చు. ఏదైనా ఒక స్లోగన్, ఒక నినాదం చేస్తున్నప్పుడు, ఫలానా ఆయనకి జై అంటే జయ అని అన్నప్పుడు, ఫలానా ఆయన డౌన్ అంటే డౌన్ డౌన్ అన్నప్పుడు అందరూ ఒకేసారి మాట్లాడతారు. ఎంత దూరమైన వినబడుతుంది కదా? అది ప్రభుత్వాల మీద మాట్లాడచ్చు, పోలీస్ స్టేషన్ అధికారుల మీద మాట్లాడచ్చు. మనం కూడా క్రిస్మస్లోని క్రీస్తునేడు పుట్టిన హల్లెలూయా అన్నప్పుడు కానీ, లేకపోతే వేరే రక్తమే జయం అన్నప్పుడు కానీ, మనము యెరూషలేము వీధుల్లో దేవుడు ఎలా వస్తా ఉన్నాడు? గాడిదని వాహనపును దాని పిల్లను ఎక్కువ వస్తున్నప్పుడు దావీదు కుమారునికి అంటే అందరూ ఏమన్నారు? జయము అన్నప్పుడు ఆ కంఠధ్వని యెరూషలేము అంతా మారుమోగుతుంది. అలాంటి ధ్వని ఇక్కడ వినబడుతుంది. ఎవరికి? దానియేలుకి. తర్వాత ఏం జరిగింది చూద్దాం. దానియేలును ఈ మనుష్యులు దానిని చూడలేదు గాని మీలాగుల భయాభ్రాంతులై దాక్కున వల్లని దానియేలు దర్శనమును కలుగుగా నాతో కూడిన మనుషులు దాన్ని చూడలేదు గాని దర్శనము చూసేవాడు ఎవరున్నారు? ఒక్కడే చూస్తున్నాడు. ఎవరు? దానియేలు ఒక్కడే దర్శనం చూస్తున్నాడు. అంటే దానియేలుతో పాటు ఇంకా కొంతమంది ప్రక్కన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఎవరికి దర్శనం కలలేదు. కానీ ఈ దర్శనం యొక్క కంఠధ్వని నర మాంసముల యొక్క సమూహపు ధ్వని వినబడతా ఉన్నప్పుడు దానియేలు దర్శనము చూస్తా ఉన్నాడు. చుట్టుపక్కల వాళ్ళు ఏమైపోతున్నారట? భయాభ్రాంతులై ఏం చేశారు? చదువుదాము. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనము చూసి తిని నాలో భయమేమియు నా సొగసు వికారమైన నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలకు సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. సరిపోతుందండి. నేను ఒంటరిన ఈ గొప్ప దర్శనము చూసి తిని. ఎందువల్లంటే మిగిలిన వారందరూ భయాభ్రాంతులై దాక్కొని ఏం చేశారంట? పారిపోయారు. దేవుని దర్శనము చూడాలన్నా, దేవుని దర్శనం వినాలంట ఏముండాలి? ధైర్యం ఉండాలి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? దానియేలు పారిపోలేదు. నేను ఒంటరిగా ఈ గొప్ప దర్శనమును చూచి తిని, చూచినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమాయను, బలము నాయందు నిలువలేదు. నేను ఈ మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. దేవుని దర్శనము చూసిన తర్వాత దర్శనం ఒంటరిగా చూశాడు. మొదట ఏం పోయిందంటే దానియేలులో నుంచి సొగసు పోయింది, బలము పోయింది, నా ముఖము వికారమాయను. ఇంతకు ముందు మనం చదువుకున్నాం కదా, దానియేలు ఎలాంటి వాడంట? లోపము లేని సౌందర్యము గలవాడు. ఇప్పుడు దేవుని దర్శనము చూసిన తర్వాత, దేవుని దర్శనమును దానియేలు అనుభవిస్తున్న తర్వాత దానియేలులో సొగసు పోయింది, సౌందర్యం పోయింది. ఇప్పుడు ఏమొస్తుందంటే దానియేలుకి నిద్ర వస్తుంది.
దానియేలు కిందన పడి నేలన పడి ఏం చేస్తా ఉన్నాడు? సాష్టాంగపడి నిద్రపోయిన వాడనైతిని. 10వ వచనం, అప్పుడు అతడు చేత్తో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతిని నేల మోపి నన్ను నిలబెట్టి, దానియేలు నీవు బహు ప్రియుడవు గనుక నీ యొద్దకు పంపబడితిని. సరిపోతుంది. ఒక్క ఆదరణకరమైన మాట. దానియేలు నీవు నాకు బహుప్రియుడవు గనుక. చెప్పగలడా దేవుడు మన విషయంలో ఆ మాట? నేను పరిపూర్ణ గనుక మీరు ఎలా ఉండాలంట? పరిపూర్ణులై ఉండమన్నాడు దేవుడు. దేంట్లో పరిపూర్ణత సంపాదించాము? మనం ఈ మధ్యాహ్న కాలశంలో ఒక ప్రశ్న వేసుకుందాము. మనము దేంట్లో పరిపూర్ణత సంపాదించాము? మొదటగా ప్రార్థనలో పరిపూర్ణత ఉందా? లేకపోతే దేవుని సన్నిధిలోనికి పాటలో మన పరిపూర్ణత ఉందా? లేకపోతే మనం ఇంటి దగ్గర గృహంలో కూర్చున్నప్పుడు వాక్యము చదువుట విషయంలో, ప్రతి దినము వాక్యము చదువుట విషయంలోని పరిపూర్ణత కలిగి ఉన్నామా? చాలాసార్లు చెప్తా ఉన్నాను, ప్రతిదినం మన ఉదయం లేచిన వెంటనే క్యాలెండర్ వాక్యము చదివి ఆ దినము ప్రారంభిస్తే ఆ దినము జయకరంగా ఉంటుంది. చేస్తున్నామా? హృదయమును పరిశీలించుకుందాం. నేను పరిపూర్ణ గనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. దానియేలుతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నాకు ఎలాంటి వాడివి? బహుప్రియుడు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. సరిపోద్ది మాట. 21 దినముల ఉపవాసం ఉండి ఏమి సంపాదించుకున్నాడంటే దేవుని యొక్క దర్శనము చూశాడు. రెండవదిగా దేవుడు సాక్షాత్తు తానే తన కుమారుణ్ణి, తన దేవదూతని తన దర్శనము ద్వారా దానియేలు యొద్దకు పంపించాడు. దానియేలు యొద్దకు పంపించినప్పుడు దానియేలు తప్ప మరి ఎవరూ లేకుండా చేసింది ఎవడు? దేవుడు మాత్రమే. దానియేలు తప్ప మరి ఎవరును ఆ యొక్క అనుభవం అనుభవించకుండా చేసింది ఎవరంటే దేవుడు మాత్రమే. ఎందుకంటే దానియేలు ఒక్కడికే అనుభూతి కలగాలి. ఎందుకంటే దానియేలు 21 దినము నుంచి ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసమే కాదు, అన్నపానములు లేవు, నీళ్లు కూడా తాగినటువంటి వాడు. మూడవదిగా స్నానాభిషేకము కూడా లేకుండా ఉపవాస ప్రార్థన చేస్తున్నవాడు. దొరికిందా దేవుని దర్శనము? కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారు నిన్ను ప్రార్థించేస్తారు. కావున నీ దర్శన కాలమందు, కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారు నిన్ను ప్రార్థింతురు. భక్తి గలవారు నిన్ను ప్రార్థింతురు. యవ్వాని అతిక్రమము మన్నింపబడెను, పాప పరిహారమెవడందేనో వాడే ధన్యున్. షేర్ చేదు. పాప పరిహారమెవడందేనో వాడే ధన్యున్. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారు ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారు. దేవుని దర్శించుకుంటూ వెళ్ళిపోతాడు. దేవుడు ఎప్పుడే ఎక్కడికి వస్తాడో తెలియదు, కానీ భక్తి గలవారు ఏం చేస్తారంటే యెహోవా దొరుకు కాలమందు ఆయనని ఏం చేయాలంట? ఏం చేయాలి? వెతకాలి. దొరుకుతుంటే వెతకడం ఏంటండి కదా? దొరుకుతున్న వ్యక్తిని వెతకడం ఏంటి? ఇక్కడ దానియేలు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, వెతుకుతా ఉన్నాడు. ఆయన వస్తాడని దానియేలుకి తెలుసా తెలీదా? తెలియదు. కానీ భక్తి గలవాడు గనుక, ప్రార్థనా పరుడు గనుక ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? దినమునకు 3 ప్రార్థన చేసేవాడు గనుక దేవుని దర్శన కాలమందు ఆయనకి తెలియవచ్చుతుంది. ఒంటరిగా జయం పొందాడు, ఒంటరిగా దర్శనము చూశాడు. నిద్రపోయి నీరసమైపోయి పడుకుని పోతే దేవుడు తానే ఎవరు నిలబెట్టాడు? దానియేలుని నిలబెట్టాడు. నువ్వెక్కడ నీరసపడిపోయావో తెలియదు, నువ్వే స్థితిలో పడిపోయి ఉన్నావో తెలియదు. అందుకే దావీదు ఒక మాట అంటా ఉన్నాడు. కీర్తన గ్రంథం 63:3 చదవండి. కీర్తన గ్రంథము, యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. చదవండి కీర్తనలో. తప్పు చెప్పాను రెఫరెన్స్ నేను.
కీర్తన చదవండి అమ్మా. 66:6 20. క్షమించాలి. దేవుని వాక్యం కీర్తన రాసిన గ్రంథము చదవండి. నా 61 నా ప్రాణము తల్లడిల్లగా బోధిగంతముల నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చెప్పగలవా? ఎక్కడి నుంచి మొర పెడతాడంట? పక్కింట్లోంచా? చెప్పండి. ఎక్కడున్నాడు? బోధిగంతములు. అంటే బోధిగంతం మనకు అర్థం అవ్వాలంటే, కొన్ని మనము పట్టణాల్లోకి పోతే, సిటీలోకి వెళ్తే అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఒక అండర్ గ్రౌండ్ అయితే పర్లేదు, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4, 5 వరకు కూడా పర్మిషన్ ఉంది కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు లేదనుకోండి, భూకంపాలు వస్తున్నాయి కనుక 5 లోపలికి వెళ్తే, లోపల ఏమైనా అయింది అనుకోండి, బయట రాగలవా? దావీదు అంటున్నాడు, నేను బోధిగంతముల్లో ఉన్నాను, అండర్ గ్రౌండ్లో ఉన్నాను. ఎందుకు అక్కడి నుంచి మొర పెడుతున్నాడు? అండర్ గ్రౌండ్లోకి దావీదు వెళ్ళవలసిన పనేంటి? దానియేలు ఒక రాజు ఎక్కడుండాలి? అందరికీ కనబడేటట్టు సింహాసనం మీద ఆసీనుడై టీవీగా కూర్చుని రాజ్య పరిపాలన చేయాలి. కానీ అలాంటి దావీదు ఎక్కడున్నాడు? బోధిగంతముల్లో ఉన్నాడు. దావీదుకి శత్రు భయం ఉంది, థ్రెట్ ఉంది. థ్రెట్ అంటే ఎప్పుడు ఎవరు లేపేస్తారో దావీదుకి తెలియదు. మొట్టమొదటిగా తన ముందు రాజు తన సొంత మామగారే దావీదుని చంపేయాలని చూశాడు. కొండల్లోని గుహల్లోని దాక్కున్నాడు. తర్వాత ఇదంతా అయిపోయిందిలే, నేను రాజ్యంలో స్థిరపడ్డాను, పర్వాలేదులే, బాగానే ఉన్నాను అనుకుంటే సొంత కొడుకే తండ్రిని ఎప్పుడు లేపేస్తాడో తెలీదు. అభిషాలోం ఉన్నాడు. అభిషాలోం మంచి అందగాడు, మంచి ఉంగరాలు జుత్తు గలవాడు, యవనస్తునైన వాడు. ఆ ఇశ్రాయేలు దేశంలో అభిషాలోం వంటి అందగాడు లేడు అని బైబిల్ చెప్తా ఉంది. అలాంటి సొంత కొడుకు ఒక దినమంది యుద్ధము ప్రకటన చేశాడు. ఎవరి మీద? సొంత తండ్రి మీద. దావీదు దాక్కుంటా ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నేను బోధిగంతముల నుండి. మొదటి వచ్చిన మళ్ళీ చదవండి పర్లేదు. దేవా నా మొర్ర ఆలకించుము, నా మాటలకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా బోధిగంతముల నుండి నేను నీకు మొర్ర పెట్టుచు. నా ప్రాణం ఏమైపోయిందంట? తల్లడిల్లిపోయింది. నేను తల్లడిల్లిపోతా ఉన్నాను, కిందే ఉన్నాను, పైకి వచ్చే పరిస్థితి కాదు నాకు. కానీ నేను ఎక్కలేను, నాకు నీరసంగా ఉంది ప్రభువా, నాకు బలహీనతగా ఉంది, మానసిక ఒత్తిడిలో ఉన్నాను, శరీర సంబంధ ఒత్తిడిలో ఉన్నాను. కానీ ఇప్పుడు నన్ను ఏం చేయాలి? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కేడెము నాకు అందించి, రక్షణ కేడెము నాకు అందించి, అక్షయముగా తన పక్షము, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
దావీదు ఏమని పాడుతున్నాడు? ప్రభువా ఎత్తైన స్థలంలో ఎలా నిలపాలంట? శక్తితో నన్ను నిలుపు. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను బూదిగంతములో ఉన్నాను. ఎప్పుడైనా ప్రార్థన చేస్తాం అలాగా? ప్రభువా నా సమస్యకు పరిష్కారం లేదు కానీ నేను చచ్చిపోవాలి, అంతేనా? చావు సమస్యకి పరిష్కారం ఉంటుందంటారా? ఉండదు. నాకు ఈ సమస్య ఎంతకాలం నుంచి ఉంది, అది ఏ సమస్య అయినా కావచ్చు, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కొన్ని సమస్యలు చూసినప్పుడు సైతాన్ అంటాడు ఇది చాలా పెద్దగా ఉంది, అది చిన్న సమస్య. కానీ సైతాన్ ఎక్కడ చూపిస్తాడంట? 90 mm చూపిస్తాడు. అంటే సినిమా సెల్లో వస్తుంది, సినిమా టీవీలో వస్తుంది, ఇంకా బాగా చూడాలంటే ఎక్కడ పోతారు జనాలు? థియేటర్లోకి పోతారు. అందుకని పెద్ద తెరలోని అంత స్పష్టంగా కనబడుతుంది, అమ్మో అనిపిస్తుంది. కనుక ఆ రీతిగా ఒక తెర మీద ఒక వెండి, ఒక సిల్వర్ స్క్రీన్ మీద, ఒక వెండి తెర మీద ఒక బొమ్మ చూసినప్పుడు మనుషులు భయపడతారు. సైతాన్ని కూడా నీ చిన్న సమస్యను కూడా భూతద్దంలో పెట్టి పెద్దగా చూపించినప్పుడు అమ్మో ఇంత సమస్య, ఎఫెక్ట్ పెడతాడు, 3D ఎఫెక్ట్ ఉంటుంది, దాంట్లో సౌండ్ పెంచుతాడు, వైబ్రేషన్ పెరుగుతుంది. కనుక నీ హృదయంలో గుండెలో రైళ్లు పరిగెడతా ఉంటాయి. ఎలాగే ఈ సమస్య నుంచి పరిష్కారము? దావీదు భయపడలేదు. సంత కుమారుడు ఎదురొస్తే, సంత కుమారుడు దండెత్తి వస్తే, ఎవరైనా సరే మనోవేదనకి నా కొడుకే నాకు దూరం అయిపోయాడు, ఇంకా రాజ్య పరిపాలన నేను ఎలాగ చేయగలనని ఏం చేస్తారు? ఒక అడుగు వెనక్కి తగ్గుతారు. కానీ దావీదు వెనక్కి తగ్గలేదు. వెనక్కి తగ్గలేదు, ధైర్యంగా ముందుకు పోతా ఉన్నాడు. దానియేలుకు దావీదుకు సరి సమానమైన లక్షణములు ఉన్నాయి. దానియేలుకు కూడా ఒక కష్టం వచ్చింది. ఎంత కష్టం అంటే సాక్షాత్తు ఇంకా దావీదైనా తప్పించుకొని తిరుగుతున్నాడు. దావీదైనా కొండలోకి పోతా ఉన్నాడు, అండర్ గ్రౌండ్ లోకి పోతా ఉన్నాడు, ఎక్కడెక్కడో దాక్కుంటా ఉన్నాడు, తీవ్రవాదుల వలె, ఉగ్రవాదుల వలె. కానీ దానియేలుకైతే సాక్షాత్ అందులోనే పడేశారు. చుట్టూ సింహములు ఉన్నాయి, చుట్టూ ఆహారం లేకుండా. సాధారణంగా సింహ గుహలో వ్యక్తిని వేసే ముందు 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆహారము పెట్టకుండా ఆకలి చేత అలమటిస్తున్న సింహముల మధ్యన ఈ శిక్షితులను, ఈ దోషులను అందులో వేస్తారు. దానియేలు ఏం చేశాడు? అందులో పడిపోయాడు, ప్రార్థన చేశాడు. సింహములు కూడా మోకరించి, సింహములు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే రాజు కూడా రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, చేయలేదా? మన ప్రార్థన అలాగ ఉండాలి. మన విషయంలో ఎవరైనా నోరు మెదిపితే, ఎక్కడైనా గ్రామంలోనే కానివ్వండి, లేకపోతే పట్టణంలో కానివ్వండి, స్వగ్రామంలో కానివ్వండి, స్వజనుల మధ్య కానివ్వండి, లేకపోతే సంఘంలో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, మనకు విరోధముగా ఎవరైనా మాట్లాడితే దేవుడు వారికి ఏం చేయాలి? నిద్ర పట్టకుండా చేయాలి. అది ఒక క్రైస్తవుడి యొక్క ప్రార్థన. దానియేలు ప్రార్థన ఎలాగుందంటే, సింహం గుహలో దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. రాజు ఇంటికి వచ్చేసాడు, రాజు ప్యాలెస్ లోకి వెళ్ళిపోయాడు. రాజు ఆ యొక్క కోటలోనికి వెళ్ళిపోయి అన్నపానములు ఆపేశాడు, సంగీత వాయిద్యములు ఆపేశాడు, ఆర్కెస్ట్రా వాగడానికి లేదు, నాట్యం చేసే అమ్మాయిలు వాళ్ళందరూ కూడా ఎవరో ఒకటి దగ్గర రావడానికి వీల్లేదు. నేను ఒంటరిగా ఉంటాను. తెల్లవాళ్ళు ప్రార్థన చేసి, మొట్టమొదటి లేచిన వెంటనే తెల్లవాళ్ళు ప్రార్థన చేసి ఇంకా చీకటి ఉండగానే దానియేలు సింహ గుహ దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎవరు? రాజు. ప్రార్థన గొప్ప కార్యములు చేస్తుంది. దానియేలుకు దర్శనం ఇచ్చింది. దావీదు అన్నాడు, నేను ఎక్కడైనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభా. ఎక్కాడా? ఎక్కలేదా? దావీదు ఎక్కాడు. నా శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరచము, నా ఆహారము ఇంటి వాడు మధ్య కాదు. నా భార్య అలాగే నాకు మంచి ముక్కలు, మంచి అన్నము, మంచి కూరేసి వడ్డిస్తుంది. నాకెవరు? నా దేశంలో ఉన్న నా పానదాయకుల అధిపతి, నా భక్ష్యదాయకుల అధిపతి, అంటే నాకు ఫుడ్ పెట్టేవాళ్ళు, నాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు, నాకు ద్రాక్షారసం ఇచ్చేవాళ్ళు, అన్ని చెక్ చేసి నాకు ఆహారం పెడతారు. వాళ్ళు ఎలాగో పెడతారు, అక్కడ కాదు. నాకు మంచి ఫుడ్ ఎక్కడ కావాలి? శత్రువులు ఎదురు నాకు భోజనం సిద్ధపరచు బ్రోవా. ఇంట్లో ఎలాగానో భార్య పెడుతుంది, భార్య చనిపోతే బిడ్డలు పెడతారు, బిడ్డలు చనిపోతే ఎవరో ఒకరు
పెన్షన్ డబ్బులు వాళ్ళ చేతికి ఇస్తే ఎవరైనా ఆహారము వండి పెట్టేస్తారు. అది కాదు నాకు కావాల్సింది. ఎవరికి ఇవ్వాలంట? నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచువాడవు నీవే. దావీదు ప్రార్థన, శత్రువులు భోజనం. మన శత్రువులు చూస్తే తిరిగిపోతాం. వాళ్ళు వస్తున్నారంటే ఏదో కింద వంచుకుని ఏదో పనున్నట్టు చూస్తాం. అంత దూరాన్నే చూస్తామో చూడవాడు, అంత దూరాన్నే చూసి ఇక్కడి నుంచే ఏదో మార్గంలో ఇంకొకరితో మాట్లాడుతున్నాడు చూసినా చూడనట్లుగా నటన చేస్తాం. నటన భక్తి దేవునికి పనిచేయదు. దానియేలు నటన భక్తి చేయలేదు. రాజు శత్రువు అయిపోయినట్లుగా ఉంటే రాజుతో రాజు చిరకాలం జీవించును గాక, రాజు చిరంజీవగును గాక. రాజుతో ఒక మాట అంటా ఉన్నాడు దానియేలు, నీ ఎదుట నేను పాపము చేసిన వాడిని, ఏ నేరము చేసిన వాడిని కాను కదా. నీ ఎదురు ఏదైనా పాపం చేస్తే శిక్షించు. నిద్ర పట్టకుండా ప్రార్థన చేశాడు. నిద్ర పట్టకుండా కూడా ప్రార్థన చేశాడు. ఎవరు? దానియేలు. నిద్ర పోకుండా ప్రార్థన చేసి రాజుకు నిద్ర లేకుండా చేశాడు. దావీదు ప్రార్థన కూడా అలాగే ఉంది. నేను ఎక్కలైనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దావీదు పైన ఉండి, దావీదు బాల్యకాలంలో ఎన్నో జయము చూశాడు. బాల్యకాలం సింహమును ఎదిరించాడు, ఎలుగుబండిని ఎదిరించాడు, తోడేళ్ళని ఎదిరించాడు, సాక్షాత్ గొలియాతును ఎదిరించిన వాడు. కానీ ఇంట్లో శత్రువులు ఎదిరించాలంటే, రాజ్యంలో రాజుగా ఎదిరించాలంటే కొంత శక్తి కావాలి, కొంత బలం కావాలి. ఇహ సంబంధమైన బలము చాలదు కనుక ప్రార్థనతో, ప్రేమతో ఎదిరించాడు. శత్రువు కంట పలకరిస్తే చూడండి, సామెతలు రాసిన గ్రంథము, సామెతలు రాసిన గ్రంథము 8 నెత్తి మీద చదవండి. చదివారా? సామెతలు రాసిన గ్రంథము సరే, నాకు కనబడలేదు. సరే, ఒక విరోధిని మనం పలకరించినప్పుడు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఒక విరోధిని మనం పలకరించినప్పుడు, ఒక విరోధిని మనము ఇది చేసినప్పుడు, చూద్దాము, దొరుకుతున్నట్టు నాకు. సరే, దొరకలేదు. మనము ఒక విరోధిని పలకరించినప్పుడు, లేకపోతే విరోధినికి భోజనం పెడితే నెత్తి మీద ఏం పెట్టాడంట? పెద్ద కుంపటి తన తల మీద నిప్పులు కుమ్మరించినట్లుగా, లేకపోతే కుంపట వేసినట్లుగా ఉంటుందంట. ఇప్పుడు మనకి ఎవరో ఒకరు విరోధం చేయాలని చూస్తున్నారు అనుకోండి, మన ఎవరో ఒకరు బాధ పెడతారని చూస్తూ ఉన్నారు. నీకు తెలిసి కూడా, బాబు బాగున్నావా, భోజనం చేసావా అని అడిగారు అనుకోండి, ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? నెత్తి మీద ఏం పెట్టినట్టు ఉంటుంది? కుంపట పెట్టినట్టు ఉంటుందంట. కనుక విరోధులతోటి సమాధానం నాకు కావాలన్నాడు ఎవడు? దావీదు. విరోధుల దగ్గర నాకు సమాధానం కావాలన్నాడు ఎవడు? దానియేలు. కనుక దానియేలు అంటా ఉన్నాడు, నాకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేస్తాడు. 13వ వచనం చదవండి, 10వ అధ్యాయం 13వ వచనం. దానియేలు 10. పారసీకుల రాజాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధాన అధిపతులతో మిఖాయేలును
ఒకడు నాకు సహాయము చేయొచ్చు వచ్చెను. పారసీకుల రాజు నాతో యుద్ధము చేసి నన్ను ఏం చేస్తాడంట, ఎదిరిస్తా ఉన్నాడు. ఆఖరిగా యెషయా రాసిన గ్రంథము, యెషయా రాసిన గ్రంథము, యెషయా రాసిన గ్రంథము 62వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. 62:5-6 వచనాలు. యెషయా 62:5-6 వచనాలు. యవ్వనుడు, చూడండి, పెళ్లికి సంబంధించిన వాక్యం ఉంది, ఆయనకు వచ్చింది. యవ్వనుడు, చదవండి. కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు, ఏంటంట, నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకునేదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి ఉంచున్నాను. రే అయినను పగలైనను వారు మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకస్తులారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమందు అందరూ దాని ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయనను విశ్రమింపనీకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలం తోడనియు యెహోవా ఎలాగూ ప్రమాణము చేసిన సరిపోద్ది. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచున్నాను. రే అయినను పగలి అయినను వారు మౌనంగా ఉండరు. ఎలాగుండరంట? మౌనంగా ఉండరు. ఎవరు చెప్పండి? యెరూషలేము మీద అంటే దేవుని బిడ్డల కోసము, దేవుని సంఘము కోసము ప్రాకారము నిలుపువారు. ప్రాకారం అంటే అయ్యో వాడిని కావలా కాస్తారు. మనం అనుకుంటాము సెక్యూరిటీ వాళ్ళు, పోలీసులు, లేకపోతే బందోబస్తు వీళ్ళ కాపలా కాస్తారు అనుకుంటాం. కానీ యెరూషలేమునకు కావలా కాయవారు ఎవరో? దేవుని సేవకులు. రే అయినను పగలైనను వారు విశ్రమింపక ఏం చేస్తారంట? కావలా కాస్తారు. నిద్రాశక్తి వాళ్ళకు ఉండదు. దానియేలు రేయి పగలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నిద్రాశక్తితో దానియేలు ఉండలేదు. నిద్రాశక్తి గలవాడు వల్ల దానియేలు ఉండలేదు. ఇక్కడ దానియేలులో మనం చూసిన శ్రేష్టమైన మాట ఏంటంటే, రేయినను పగలైన వారు మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమందందరూ దాని ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయనను విశ్రమింపనీకుడి. మనం విశ్రాంతి తీసుకోకూడదంట, దేవుణ్ణి కూడా విశ్రమించే వరకు విశ్రమింపనీయకూడదు. మనం నిద్రపోకూడదు, దేవుని నిద్ర పట్టనీయకూడదు. ప్రభువా, అయ్యో నా కుమారుడు ఇంకా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు కాపాడు. వాడు ఏం చేస్తాడంట? కునుకడు, నిద్రపోడు. కనుక మనం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు విశ్రమిస్తాడా? ఒక దినమందు దేవుడు ధోని ఎక్కి ప్రయాణం వెళ్తా ఉన్నాడు. ఆయన అలసట వలన కునికి ఏం చేశాడంట? నిద్రించాను. అంతలో వారు అపాయకరమైన స్థితిలోని ఉండిరి అని వాక్యం ఉంటుంది. ఆయన ధోని ఎక్కి ఆయన అలసట చేత కొనికి నిద్రిస్తూ ఉంటే తుఫాను అలజడ ఆ ధోని మీద, ఆ సముద్రం మీద, ఆ ప్రాంతం మీద, నది మీద వచ్చినప్పుడు వారు అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ప్రభువా, మేము నశించిపోతా ఉన్నాము. దేవుడు నిద్రనిచ్చారా శిష్యులు? చెప్పండి, నిద్రనిచ్చారా? నిద్రనివ్వలేదు. మనం కూడా దేవుని బిడ్డలుగా, దేవుని శిష్యులుగా, దేవుని యొక్క విశ్వాసులుగా, దైవజనులుగా, దేవుని బిడ్డలుగా మనం చేయవలసింది ఏంటంటే, రేయి మొదటి జాములు లేచి ప్రార్థన చేయాలి. దేవుని నిద్రించనివ్వకూడదు. చూడండి, వారు ఏం చేస్తారంట? యెరూషలేము క్షేమం కోసం కనిపెట్టి వారు ఎలాగుంటారంట? లోకమందంతా దాని ప్రసిద్ధి కలుగు చే వరకు ఆయనను విశ్రమింపనీకుడి. దేవునికి కూడా మన నిద్రపడ్డ ప్రభువా, ఈ ప్రజలు పాడైపోతా ఉన్నారు. మా పక్క వాళ్ళు ఇంకా మారు మనసు పొందలేదు, మా ఇంటి ముందు వాళ్ళు మారు మనసు పొందలేదు, నా భర్త మారు మనసు పొందలేదు, నా బిడ్డలు మారు మనసు పొందలేదు, నా భార్య మారు మనసు పొందలేదు, నా స్వజనులు మారు మనసు పొందలేదు. లోకమందంతటా కూడా దేవుని యొక్క కీర్తి, దేవుని యొక్క ప్రసిద్ధి, దేవుని యొక్క రక్షణ వ్యాపించే వరకు కూడా ఒక నిజమైన క్రైస్తవుడు నిద్రపోడు, దేవునికి నిద్ర పట్టనీయడు.
దానియేలు ప్రార్థన చేశాడు, ముమ్మారు ప్రార్థన చేశాడు. సాక్షాత్తు దేవుడే దిగి కిందకు వచ్చాడు. ఇదిగో నువ్వు నాకు బహుప్రియుడవు, అందుకే నేను నీ వద్దకు పంపబడుతున్నావు, లేచి నిలబడు. జయం చూశాడు దానియేలు ప్రార్థనలో. 21 దినము ప్రార్థనలోని దర్శనం చూశాడు. 21 ప్రార్థన జీవితంలోని దేవుని యొక్క శక్తి, నీరసము, బలహీనత వస్తే దేవుని దర్శనం చూసినప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, దానియేలు నీవు నాకు బహు ప్రియుడవు. దేవుడి మధ్యాహ్న కాల సమయంలో ఈ వాగ్దానం ఇవ్వాలని చూస్తా ఉన్నాడు. నీవు నాకు బహు ప్రియురాలువి. ప్రియమైన సంఘమా, ప్రియమైన యవనస్తురా, ప్రియమైన యవనస్తురాల, ప్రియమైన తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, ప్రభు అంటా ఉన్నాడు. అక్క, చెల్లి, ప్రభు అంటా ఉన్నాడు, నీవు నాకు బహు ప్రియుడవు, బహు ప్రియురాలువి. నీకోసం దేవుడి లోకమునకు 2021 సంవత్సరం 2024 సంవత్సరం క్రితమే వచ్చాడు. కానీ గుర్తిస్తున్నావా? నీ ఉపవాస ప్రార్థన, నీ పట్టుదల కలిగిన ప్రార్థన దేవుని నిద్ర పడకుండా చేస్తుందా? అలాంటి ప్రార్థన మనం కలిగి జీవించినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. ప్రభువా నీ శక్తి మాకు దయచేయండి. రేచల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రభువా నీ శక్తి మాతో ఉంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మరి ఇదిగో ప్రభా ఈ యొక్క సిద్ధపాటు తండ్రి పరిశుద్ధ ఆదివారం మమ్మల్ని సిద్ధపరిచినందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఇదిగో తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడవు ప్రభా. దానియేలు వలె తండ్రి నాయన మెలకు కలిగిన ప్రార్థన తండ్రి, పట్టుదల కలిగిన ప్రార్థన తండ్రి, బుద్ధి కలిగిన ప్రార్థన, జ్ఞానం కలిగిన ప్రార్థన తండ్రి, ఆయనకున్నటువంటి తత్వజ్ఞానం కలిగిన జ్ఞానం మాకు నేర్పించవా తండ్రి. దేవా, భక్తిలో వినయ విధేయతలు మాకు నేర్పించండి ప్రభువా. ఎలా ప్రార్థన చేయాలో, ఎలా భక్తి చేయాలో మాకు నేర్పించు తండ్రి. నీ భక్తుల ప్రవచనాలు వినినప్పుడు ప్రభువా మాలో కలిగిన ఉత్తేజం తండ్రి, నీ సన్నిధి విడిచి బయటికి వెళ్ళిన వెంటనే అది చల్లారిపోకుండా ప్రభువా మాలో నిలవగలిగే శక్తి మాకు దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, దినమంతటి ఆరాధనలో మీ శక్తి నుంచావు ప్రభువా, మీ ఆత్మ బలాన్ని ఇచ్చావు తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్య లేఖనంలో చదువుటలో కానీ, ప్రార్థన చేయటంలో కానీ ప్రభువా, పాటలు పాడుటలో కానీ ప్రభువా ఎలాంటి ఆంతర్యం లేకుండా, లైవ్ వెళ్ళుటలో కూడా మీ ఆంతర్యం లేకుండా ప్రభువా మీ శక్తి సహాయం మాకు అందించినందుకు మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఇదిగో ప్రభువా ఇక్కడ తీసుకునే బల్ల ఆరాధన అంతటిలో నీ రక్తాన్ని, నీ శరీరాన్ని మేము భుజించుచుండగా ప్రభువా మా దోషములు, మా పాపములు, మా క్రియలు తండ్రి మీ యొక్క ఆరాధనలో మేము కడుక్కునే భాగ్యం మాకు దయచేయమని, విడిచిపెట్టే మనస్సు మాకు దయచేయమని తండ్రి. మా బిడ్డల కొరకు రోదన, మా సంఘం కొరకు రోదన, మా యొక్క భక్తి జీవితం కొరకు రోదన చేసే రోదన మాకు నేర్పించమని తండ్రి. పాపిని, అయోగ్యులైన నన్ను క్షమించమని, ఈ చిన్న ప్రార్థన మీ రాజ్యం చేర్చుకోమని, తప్పులుంటే క్షమించమని యేసయ్య బలమైన నామని అడిగి వేడుకొనిచున్నాం పరం తండ్రి. ఆమేన్. ఆమేన్. మందులో ఏడ్చిబడి ప్రభు దినము గనుక 208వ పాట పాడుతావా? 208వ పాట పాడుచుండగా కానుకలు సమర్పించుకుందాం. ఫ్రాన్సిస్ పాట నడిపిస్తాడు. 208వ పాట. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. 208వ పాట. ఈ పాట పాడుచునుగా మన సహోదరులు హానక్ గారు అలాగే సహోదరి హెప్సిబా గారు కానుకలు తీస్తారు. మా చివరపాలెం సంఘంలో సహోదరు ఇస్సాక్ గారు అలాగే రెబకా, సహోదరు రెబకా కానుకలు తీస్తారు. 208. నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమోన్న చేరగానే వెళ్ళేదా, పరమోన చేరగానే వెళ్ళేదా, ఆనోకు సాగేదా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లియే మరచిన తండ్రియే విడచిన, తల్లియే మరచిన చిన్న బంధువులే
సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు దయచేసి కూర్చోండి. నన్నెదిరించి దయచేసి కూర్చోండి. లోకపు శ్రమలు నన్నే చీరించి నన్ను కడులలో రాళ్ళతో హింసించిన కఠినాల్లో రాళ్ళతో హింసించిన స్టెఫాను వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే బ్రతుకుట క్రీస్తే చావైనా క్రీస్తుకై హత సాక్షిగా మారేనా క్రీస్తుకై హత సాక్షిగా మారేనా పౌలు వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదముల కొందనములు, నీ సహాయం మాకు దయచేయండి. నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపండి. తీబడి కానుకలు ఎక్కడనో మా చిరపాలము సంఘం వారు తీసినవిని నీ సేవ మహిమార్థమై ఉపయోగపడి దేవా తండ్రి సహాయం దయచేసి బలపరచుము. దేవా నీ కనికముల ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపండి. నేను సరైన ప్రార్థన చేయటకు సహాయం దయచేసి బలపరచుము. లైకత విగ్రహమంత్ర శక్తులకు బలం మీరు పడగొట్టుము. నీ ఆత్మ కలిగి జీవించుటకు నీ పూర్ణ శక్తి, నీ పూర్ణ బలము చేత మమ్మల్ని ఆయత్తపరచు ప్రభా. సైతాన్ ఎక్కడ మా మీద క్రియ జరగకుండా కేవలము నీ శక్తి మేము మోసుకుని పోయేవారుగా దేవా తండ్రి నీ ఆత్మను మోసుకుని పోయేవారుగా దేవా తండ్రి నేను దీన్ని సంపాదించుకునే భాగ్యం మాకు మీరు దయచేయండి. దేవా తండ్రి నేను ఎక్కడ దేవా తండ్రి నీకు దూరం అయిపోకుండా సహాయం దయచేసి బలపరచమని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి కాపాడును గాక, ఆమేన్. ఒక ప్రకటన మా చెరవరపాలెం వారు వినాలి. ఈ శుక్రవారము తారీఖు 19వ తారీఖు మన సహోదరి స్థేరమ్మ గారు భర్త గారు చనిపోయిన రోజు కనుక 4 సంవత్సరాలు పూర్తి 5వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నారు కనుక శుక్రవారము సాయంత్రము అక్కడ హెచ్చరిక కూటం వారి నిమిత్తమై, ఆయన పేరు వెంకటరమణయ్య గారు, చనిపోయి 4 సంవత్సరాలు 5వ సంవత్సరం ప్రవేశిస్తున్న సందర్భంగా ఎస్తేరమ్మ గారు వారి భార్య గారైన ఎస్తేరమ్మ గారు హెచ్చరిక కూటం ఏర్పాటు చేసి ఉన్నారు. సాయంత్రం 7:30 గంటలకు కూటం జరుగుతుంది కనుక అందరూ సకాలానికి రావాలి. కూటం అనంతరం వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయని వారు తెలియజేస్తూ ఉన్నారు. దాని విషయమై గమనించండి. మా చెరవలపాలెం వారు ఈ శుక్రవారం 19వ తారీఖు విషయమై జ్ఞాపకం ఉంచుకోండి. శుక్రవారం స్త్రీలు కూడిక మనము గురువారానికి పెట్టుకోండి. గురువారం రాత్రి, శుక్రవారం మనకి ఈ ప్రార్థన కనుక అక్కడ స్త్రీలు గురువారం కూడుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తాను. అలాగే ఈ దినము మరి మా అమ్మగారు మీ అందరికీ చాలామందికి పరిచయస్తులు, అక్కడ వరకు కూడా అంతకుముందు సంవత్సరం మీరు వచ్చారు. దినం అమ్మగారి యొక్క పుట్టిన దినం 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78 సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. చిన్న ప్రార్థన అమ్మగారి కోసం చేద్దాం. నోహ అనే చిన్న ప్రార్థన చేస్తారు. అమ్మగారి నిమిత్తమై చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల దేవ, కనికరించుము తండ్రి. గొప్ప దేవ, నీ గొప్ప కనికరం దయచేయండి ప్రభా.
తండ్రి ఇగో నీ దాసురాలు ఇంతవరకు బ్రతికించేవు ప్రభా మీకు వందనములు తండ్రి. అలాగే దీవెనమ్మ గారు కూడా తండ్రి 103 సంవత్సరములు బ్రతికారంట. అలాగే నీ దాసురాలు కూడా తండ్రి ఇంతకాలం బ్రతకడానికి ఎంతో సహాయం చేశారు ప్రభా తండ్రి. ఈ సహవాసాన్ని మరి ఈ స్థలానికి తీసుకురావడానికి అమ్మగారే కదా తండ్రి కారణం తండ్రి. జోగంపేటలో తండ్రి దేవా ఆకివీడులో మారు మనసు పొంది జోగంపేట తండ్రి నీ భుజాల మీద తీసుకొని ప్రభా అమ్మగారు దీన్ని మోసుకొని వచ్చినారు ప్రభా. ఆ కృప మాకు అందరికీ ఇచ్చినారు మీకు వందనాలు. ఇంకా మీ చిత్తమైతే కొన్ని దినాలు బ్రతికించండి ప్రభా. అనేక మంది కొరకు ప్రార్థన చేసి తల్లిగా చేయండి, సహాయం చేసి కాపాడండి. వారి సంతానం కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. దేవా అమ్మగారికి ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేర్చండి. మీ సంతానం యావత్తు కూడా మరి నోవాహు వాడలో ప్రవేశించినట్టుగానే ప్రవేశిస్తారని అమ్మగారికి వాగ్దానం ఇచ్చినారు. అలాగే దాసునికి వాగ్దానం ఇచ్చారు. అమ్మగారికి కూడా వాగ్దానం ఇచ్చారు. ఇదిగో నేను ఏర్పరచుకున్న కుమారుడు అతని ఆత్మ ఉంచాను, అతడు అన్ని జనులకు న్యాయం కనపరిచినని దేవుని సేవకుల గురించి అమ్మగారికి కూడా వాగ్దానం ఇచ్చినారు. ఆ వాగ్దానంతో సేవలో కట్టబడది. ఇంకా మీ చిత్తమైతే ఇంకా బాబు కూడా కొన్ని వాగ్దానాలు దయచేయండి దేవా. వారి కుమారుని కూడా ఇచ్చినారు మీకు వందనములు ప్రభా. నాయన ఈ సేవ ఫలించి అభివృద్ధి పొందడానికి నీ కృప దయచేయండి ప్రభా. మీరే సహాయం చేయండి. అమ్మగారు మేము కలిసి ఈ శివర దినాల్లో అమ్మగారితో కలిసి ఉండడానికి నీ కృప మాకు అనుగ్రహించండి. వారికి మాకు మంచి మనసాక్షి దయచేయండి. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా సంతోషం సమాధానంతో ముందుకు సాగడానికి నీ కృప దయచేయమని యేసునామని వేడుకొని సునామ తండ్రి, ఆమేన్. కనుక కూటమి ముగించబడి లైవ్లో ఉన్న వారికి వందనాలు. సెలవు తీసుకుందాం.